రాజు రివ్యూస్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అందుకే 2025 మీ అందరికీ కలిసి రావాలని కోరుకుంటూ, సరే ఈరోజు మీకు ఆల్రెడీ తమ్మునేల్లో పెట్టాను కదా, కాకమ్మ కథలు ఉంది కదా, ఆహాలో ఈ షో టెలికాస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ పృథ్వీరాజ్ శెట్టి అండ్ నిఖిల్ కూడా ఈ షోకి రావడం జరిగింది. సో ఇదంతా మాకెందుకు అని మీరు అనుకుంటే కనుక, నేను ముందే చెప్పాను నిఖిల్ అండ్ కావ్య అభిమానుల కోసం ఏమాత్రం చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ ముందుకు తీసుకొస్తానని. సో ఈ షో జనవరి 4న టెలికాస్ట్ అవుతుంది. దీంట్లో ఆసక్తికరమైన విషయాలు ఏమన్నా ఉన్నాయంటే కనుక, అమ్మాయిలు చేస్తారు టికిల్, లెట్స్ వెల్కమ్ టు నిఖిల్ అని చెప్పేసి ఏదో ఒక ప్రాసర ఆవిడ వాడారు. దీని తర్వాత పృథ్వీరాజ్ శెట్టి గురించి కూడా పాటలు పాడారు. సో దీని పక్కన ప్రాస వాడారు, పాట కాదు కానీ. సో దీని తర్వాత పక్కన పెడేస్తే మెయిన్గా ఇందులో చెప్పుకోవాల్సిన ఏమన్నా ఉన్నాయంటే కనుక, నిఖిల్కి సంబంధించి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఆవిడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. దాంట్లో ఆవిడ అడిగింది ఏంటంటే, మీరు ఎవరితో అన్న డేట్కి వెళ్తారంటే కనుక నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను డేట్కి వెళ్ళను, నో అని చెప్పాడు. సో దీన్ని పక్కన పెట్టేసింది. దీని తర్వాత ఆవిడ రెండో క్వశ్చన్ ఏమన్నా అడిగిందంటే కనుక, మీరు ఎవరికన్నా ప్యాచప్ చెప్పాలనుకుంటున్నారా, బ్రేకప్ చెప్పాలనుకుంటున్నారా అని ఒక క్వశ్చన్ వేసింది. సో దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, బ్రేకప్ కోసం పక్కన పెట్టేస్తే కనుక ప్యాచప్ చెప్పాలనుకుంటున్నానని చెప్పారు. అక్కడి నుంచి కన్ను కొడతా ఉంటుంది ఆవిడ. ఒక కన్ను కొట్టి మన సైడ్ చూస్తూ చెప్తూ ఉంటుంది, త్వరలో ఎవరికో ప్యాచప్ చెప్తాడట అన్నట్టుగా చెప్తుంది. సో ఎవరికి చెప్తారని అంటే కనుక ఆ విషయం దాటేస్తాడు. సో ఆయన ఏం చెప్పాడంటే కనుక, ప్యాచప్ గురించి కొన్ని విషయాలు జరుగుతున్నప్పుడు ఇబ్బంది అయినప్పుడు ప్యాచప్ చెప్పడం బెటర్ అన్నట్టుగా ఆయన చెప్పాడు. సో పూర్తిగా తెలియాలంటే ఎపిసోడ్ చూస్తే కనుక మనకు తెలియదు. సో ప్యాచప్ గురించి మాట్లాడాడు. ఆవిడ కన్ను కొడుతుంది అనమాట. కన్ను కొట్టి తొందరలోనే ఎవరికో ప్యాచప్ చెప్తున్నారట చూసుకోండి అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. సో దీని తర్వాత అది అయిపోయింది. దీని తర్వాత వచ్చి మూడో పాయింట్ ఏం మాట్లాడతాడంటే కనుక, అంటే ఆయన ఏం చెప్తాడంటే, ఎవరైనా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి నన్ను బ్లేమ్ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నారు, సో కాబట్టి అన్నట్టుగా కట్ చేసేస్తాడు అనమాట. అంటే కొంతమంది ఎవరో కొంత స్టేట్మెంట్స్ ఇచ్చి నన్ను బ్లేమ్ చేస్తూ ఉన్నారు, సో అని అక్కడితో ఆ పాయింట్ కట్ చేసేస్తూ ఉంటారు. సో దాని గురించి మనం పూర్తిగా తెలియాలంటే ఎపిసోడ్లో. సో అంతవరకు ఆయన మాట్లాడడం జరిగిందనమాట. తర్వాత మీరు బిగ్ స్క్రీన్ మీద కనిపించాలంటే ఏ హీరోతో కనిపించాలని కోరుకుంటున్నారని చెప్పేసి తేజస్వి మదివాడ గారు అడిగితే కనుక, నేను అల్లు అర్జున్ గారు మూవీలో యాక్ట్ చేయాలనుకుంటున్నానని ఆయన చెప్తారు. సో దీని తర్వాత మీరు ఈ 3 నెలలు బిగ్ బాస్ హౌస్లో ఈ 105 రోజులు మీరు ఏమన్నా మిస్ అయ్యారంటే కనుక, మిస్ అయ్యానని చెప్పేసి ఇలా అంటాడనమాట. సో ఇది మామూలుగా